అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 7వ అధ్యాయం ప్రారంభం. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఇట్లు చెప్పెను. ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మహత్యం ఇంకా చెప్పెదను. ప్రసన్న చిత్తుడవై వినుము. కార్తీక మాసమునందు ఎవరు కమలముల చేత పద్మపత్రాయ తక్షణుడైనటువంటి శ్రీహరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యం వాసం చేయును. ఈ మాసంలో భక్తితో తులసి దళంతోనూ జాతి పుష్పములైన జాజి, మందార, పున్నక, చెంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించువారు తిరిగి భూమి మీద జన్మించడు. ఈ మాసంన మారేడు దళంతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమి మీద జన్మించడు. కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వారి పాపములను సూర్యోదయం కాగానే చీకటి తొలగినట్లు నశించును. ఉసిరిక కాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజించి వానిని యముడు చూడడానికి కూడా శక్తి కలిగి ఉండడు. కార్తీక మాసంన తులసి దళంతోనూ సాలా గ్రామమును పూజించువారు ధన్యుడగును. దానిలో సందేహమే లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనం ఆచరించు వారి మహాపాతకములన్నీ నశించును. బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాల గ్రామమును పూజించేవారు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణు పదమెందును. కార్తీక మాసంలో భక్తితో శ్రీహరి ఆలయంను మామిడి ఆకులతో తోరణం కట్టిన వారికి మోక్షం దొరుకును. శ్రీహరికి అరటి స్తంభములతో గాని పువ్వులతో గాని మంటపాన్ని నిర్మించి పూజించిన వారికి వైకుంఠమందు చిరకాల వాసం కలుగును. ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరి ముందు సాష్టాంగ ప్రణామం చేసిన వారు పాపముక్తులై అశ్వమేధ యాగ ఫలాన్ని పొందెదరు. హరి ఎదుట జపం, హోమం, దేవతార్చనం చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు. ఈ మాసం స్నానం చేసి తడిబట్టతో ఉన్నవానికి వస్త్రదానం చేయువారు 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలాన్ని పొందెదరు. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణం చేయువారి పాపములు గాలికి కొట్టుకొని పోయి ధూళివలె నశించును. ఈ మాసంలో నల్లవి కాని తెల్లవి కాని అవిసె పువ్వులతో శ్రీహరిని పూజించిన 10,000 యజ్ఞములు చేసిన ఫలం కలుగును. ఈ మాసంలో బృందావనమున ఆవు పేడతో అలికి రంగవల్లులో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలగును. కార్తీక మాసంన కృష్ణ భగవానుని ఎదుట నందిదీపం అర్పించిన వారికి ప్రమాణం ఇంతింతని చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యం కాదు. ఈ నందదీపం నశించినచో వ్రతభ్రష్టుడగు కాబట్టి నువ్వులతోనూ ధాన్యముతోనూ అవిసి పువ్వులతో కలిపి నందదీపమును శ్రీహరికి సమర్పించవలెను. కార్తీక మాసమందు శివుడికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపిన వారు చిరకాలం జీవించి చివరికి మోక్షమును పొందగలరు. కార్తీకమందు విష్ణాలయమందు మంటపంలో భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందెదరు. ఈ మాసంలో మల్లె పువ్వులతో శ్రీహరిని పూజించిన వారి పాపములు సూర్యోదయ అనంతరం చీకటి వలె నశించును. తులసి గంధంతో సాలా గ్రామమును పూజించిన వారు పాపముక్తుడై విష్ణులోకాన్ని చేరగలడు. హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యం చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును. ఈ మాసంలో భక్తితో అన్నదానం ఆచరించిన వారి పాపములు గాలికి కొట్టబడిన మబ్బుల వలె తొలగును. కార్తీక మాసమందు తిలాదానం, మహానది స్నానం, బ్రహ్మపత్ర భోజనం, అన్నదానం అను 4 ధర్మములు చేయవలెను. ఈ మాసమందు దానం, స్నానం యథాశక్తిగా చేయని వారు 100 జన్మలు కుక్కగా పుట్టి తర్వాత చండాలుడగును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక వ్రతం ఆచరించని వారు గాడిదగా ముందు జన్మించి తరువాత 100 మార్లు కుక్కగా జన్మించెదరు. కార్తీక మాసంలో కడిమి పువ్వులతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమును దాటి స్వర్గలోకమునకు పోవురు. మొగలి పువ్వులతో పూజించిన వారు 7 జన్మల వేదాంగ పరంగతుడైన బ్రాహ్మణుడై జన్మించును. ఈ మాసంలో పద్మములతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమందు చిరకాల వాసి అగును.
అవిసె పువ్వుల మాలను ధరించి శ్రీహరిని అవిసె పువ్వుల మలిగలతో పూజించేవారు స్వర్గాధిపత్యాన్ని పొందగలరు. స్త్రీలు మాలల చేత గాని తులసి దళాల చేత గాని ఈ మాసమందు హరిని పూజించిన పాప విముక్తులై వైకుంఠమును పొందెదరు. ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమాచరించిన పుణ్యమును పొందెరు. ఈ మాసమున శుక్ల ప్రతిపత్తి నాడు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ప్రాతః స్నానం ఆచరించిన అశక్తుల పూర్ణఫలం పొందగలరు. అందుకు కూడా శక్తి లేని వారు కార్తీక మాసమందు నెల రోజులు కార్తీక మహాత్యాన్ని వింటే స్నానఫలం కలిగి పాపములు నశించును. ఈ మాసంలో ఇతరులు సమర్పించిన దీపములు చూసి ఆనందం పొందేవారి పాపములు ఏ సందేహం లేకుండా నశించును. ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయం చేయువారు స్వర్గమును పొందెదరు. ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాలచే హరిని పూజించువారు వైకుంఠాన్ని పొందెదరు. 7వ అధ్యాయం సమాప్తం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో కార్తీక పురాణం 7వ అధ్యాయం కథ వింటారో వారికి అన్ని కష్టముల నుండి విముక్తి లభిస్తుంది.